హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఇది పూణేలో ఉన్న ఎయిర్పోర్ట్ సంబంధించిన జాబ్కి సంబంధించిన విషయం అండి. సో ఎవరైనా పూణే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి మేము చేసుకుంటాం అంటే అది కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఉండదు. ఇది కంప్లీట్గా జూనియర్ కన్సల్టెంట్గా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది జూనియర్ కన్సల్టెంట్, ఇది కూడా 1 year అగ్రిమెంట్తో జరుగుతుందన్నమాట. సో దీనికి అసలు ఎంత అర్హత, ఎంత శాలరీ ఇస్తారు, ఏ పే స్కేల్లో ఉంటుంది, ఏ విధంగా మనం ఆ జాబ్కి అప్లై చేసుకోవాలి. ఇది 1 year కాంట్రాక్ట్ జాబ్ అండి. సో దీని గురించి మనం విషయాలు తెలుసుకుందాం. సో ఇది ఎవరు ఫ్రెషర్స్ కానీ వీళ్ళకి కానీ కాదు. కంప్లీట్గా ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసినట్లయితే సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఏదైతే ఇది ఉందో దీని యొక్క లింక్ అనేది మేము పెట్టడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేటప్పటికి సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 25 February 2025న సో ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అండి. మీరు అప్లై ఎలా చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఇదిగోండి ఇక్కడ ఇవ్వబడిన ఈ మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్కి మీరు అప్లికేషన్ పెట్టడం బట్టి వాళ్ళు మీకు చేయడం జరుగుతుంది అన్నమాట, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి జూనియర్ కన్సల్టెంట్కి అసలు ఎవరు ఎలిజిబుల్ అంటే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ఇదర్ స్టేట్ గవర్నమెంట్ కానీ లెవెల్ E3లో కానీ E4 E5లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిఫెన్స్లో పారామిలిటరీ ఫోర్సెస్లో ఇట్లా ఎవరైనా వర్క్ చేస్తున్నారో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఈ ఫీల్డ్లో. సో వాళ్ళకి మాత్రమే ఈ జూనియర్ కన్సల్టెంట్ అనేది ఇస్తారు. వాళ్ళకి 50,000 వేతనం ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ 50,000 వేతనం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి కావాల్సిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ చూసి తీసుకోండి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఎన్ఎక్స్రీ ఫైల్ దీంట్లోనే అటాచ్ చేశారు, ఈ కింద డౌన్లో ఉంది. సో ఈ ఎన్ఎక్స్రీ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఆ తర్వాత మీ సెల్ఫ్ అటెస్టెడ్ మీ సంతకాలతో మరియు మీ యొక్క ఈ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేషన్స్ మీద సంతకాలను చేయించుకొని మీరు ఈ మెయిల్ ఏదైతే మేము చెప్పామో ఈ మెయిల్కి మీరు మెయిల్ చేసినట్లయితే సో మీకు వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. సో దీంట్లో ఫస్ట్ ఈ అప్లై చేసుకున్న వాళ్ళు సో దీంట్లో చూడండి, ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ని నేను ఇందాక కింద డ్రాప్ డౌన్లో చూపించానో ఆ అప్లికేషన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటిని సింగిల్ PDFగా చేసి అది 5 MB మించి ఉండకుండా చూసుకొని దాన్ని త్రూ ఆన్లైన్ మోడ్, ఓకే, వేరే విధంగా అనేది లేదండి, ఓన్లీ ఆన్లైన్లో ఈ ఏదైతే దీనికి సంబంధించిన ఈ మెయిల్ ఐడి ఇవ్వబడిందో ఈ మెయిల్ ఐడికి మాత్రమే పంపించాలి అన్నది దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్. సో అంతేకాదు ఇంకా దీని గురించిన చాలా బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బ్రీఫింగ్ గురించి కూడా మీరు దీంట్లో మీకు అడిషనల్గా టీఏలు డిఏలు గురించి ఈ టెర్మినేషన్ అగ్రిమెంట్ల గురించి ప్రతిదీ చాలా క్లియర్గా ఉందండి. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.